ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనాలు అమలు చేయాలని కోరుతూ ఏపీ తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు కోశాధికారి మలకా వెంకటరమణ, యూనియన్ జిల్లా అధ్యక్షులు ఎస్ సాయి కుమార్లు మాట్లాడారు. ఈ తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ ఇదే ప్రభుత్వం 31/12/2015 మొదలుపెట్టిందండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ 9 సంవత్సరాలకి మా జీతం 7,870 రూపాయలు మాత్రం చెల్లిస్తున్నారండి. ముందుగా జీవిత కంపెనీ వారు తీసుకున్నారు, తర్వాత అరవింద కంపెనీ వారు తీసుకున్నారు. ఇన్ని కంపెనీలు మారినా మా జీతాలు మారట్లేదు, మా జీతాలు పెరగట్లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం వారైనా మా ఎందుకు దయించి మా మీద జాలిపడి కనీసం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని ఈరోజు ప్రతి పెరిగిన ధరలు బట్టి మా జీతాలు పెంచాలని మేము ఆశిస్తున్నామండి. ప్రభుత్వాన్ని అడుగుతున్నామండి. డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ డ్రైవర్లు అన్ని కలెక్టరేట్ల దగ్గర ధర్నా చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా కాకినాడ కలెక్టరేట్ వద్ద ఇవాళ తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. ప్రధానంగా వీళ్ళకి కానీ వేతనం 7,800 రూపాయలు మాత్రమే చెల్లిస్తూ ఉన్నారు. వీళ్ళకి ఇచ్చేటటువంటి వేతనం నుంచి పిఎఫ్, ఈఎస్ఐ కట్ చేసుకుని మిగిలిన 7,500 తోటి ఎలా వీళ్ళ బతకాలనేసి ఈరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. మరొకటి ఈ నెలాఖరుతో వీళ్ళ ఒక కాంట్రాక్ట్ కూడా ముగిసిపోతూ ఉంది. కాంట్రాక్ట్లు వీళ్ళందరూ సిమ్ములు కూడా నిలుపుదల చేసే పని చేశారు. మీరు కొత్త కాంట్రాక్ట్ వస్తుందా లేకపోతే ఎవరు తీసుకుంటారో ప్రభుత్వమే నిర్వహిస్తుందా అనేది తెలియపరచట్లేదు. వీళ్ళని గాల్లో పెట్టి దీపాలలాగా ఆర్పే విధంగా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తక్షణమే వీళ్ళకి కనీస వేతనాలు అమలు చేయాలని, వీళ్ళ 3 నెలల బకాయి జీతాలు చెల్లించాలని, వీళ్ళని వెంటనే ప్రభుత్వమే ఈ తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ నిర్వహణ బాధ్యత తీసుకుని వీళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి అనేసి కోరుతూ ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిద్ధపడుతూ ఉన్నామని ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఎంవీ రమణ, సిఐటియు జిల్లా కోశాధికారి.